ఆల్ మీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయింటది కదా. ఎస్, మా పాప బర్త్డే రిసార్ట్ లో చేసాము. రెగ్యులర్ గా మేము పెట్రోల్ బంక్ దగ్గర ఆగి టిఫిన్ ఇవన్నీ చేస్తాం కదా, అదే చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది, పాత చింతకాయ చూపించినట్టు ఉంటది కదా. అందుకని ఈసారి కొత్తగా తినేసిన తర్వాత చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ లొకేషన్ బాగుందండి, ఆ 2 పీకాక్స్ మధ్యలో ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి అక్కడ ఫోటో సెక్షన్ స్టార్ట్ అయింది. అక్కడే టైం అంతా అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. నాకు ఇక్కడ జర్నీలో బాగా నచ్చేది ఏంటంటే క్లౌడ్స్ అండ్ గ్రీనరీ బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఫైనలీ మేము రిసార్ట్ కి అయితే వచ్చేసాము. 3 hours లో అనుకున్నది 4 hours పట్టింది. బికాస్ ఆఫ్ ఆడ ఫొటోస్ దగ్గర చాలా టైం పట్టింది అనమాట. మేము ఈ రిసార్ట్ పేరు వచ్చి కంసం రిసార్ట్. ఈ రిసార్ట్ కి ఎంటర్ అవ్వగానే చూడండి చెట్లు. ఈ రిసార్ట్ మొత్తం గ్రీనరీతో కలకలలాడిపోతూ ఉంటదండి. పచ్చదనం ఇష్టపడే వాళ్ళకైతే ఇది కన్నుల విందులుగా ఉంటది, అంత బాగుంటది అనమాట. అండ్ ఇక్కడ మనం పార్కింగ్ చేసేయాలి. పార్కింగ్ చేస్తే వెహికల్ వచ్చి మనల్ని తీసుకుని వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి మేము సైకిల్స్ తీసుకుని వచ్చామండి, ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ కూడా ఉంటాయి, బట్ అవి వర్క్ అవుతాయో లేదో అనే డౌట్ తో తీసుకుని వచ్చాము. మా నాయన పాప ఈ మధ్యన సైకిల్ తొక్కడం స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా ముగ్గురు సైకిల్ తొక్కుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అక్కడ రిసెప్షన్ దగ్గర వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళు మటుకు అలా సైకిల్ తొక్కుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఫాస్ట్ గా వెళ్తున్నారని, వై ఆర్ గోయింగ్ సో ఫాస్ట్, మై లెగ్స్ ఆర్ ప్లేనింగ్ అనేసి మాట్లాడుతుంది. ఇప్పుడిప్పుడే కదా తొక్కుతుంది, సో నిదానంగా అలవాటు అవుతుంది. ఇప్పుడు మేము రూమ్ కి వెళ్తున్నాం అనమాట. సో చూడండి, ఎక్కడ చూసినా మీకు గ్రీనరీనే కనిపిస్తుంది. మా మార్గదర్శులు ఇద్దరు దారి చూపిస్తున్నారు మాకు, ఎట్లా పోవాలా ఏంటా అనేది. It's okay, Nana. That's exercise for legs. Wow. Okay. Bye-bye, Naina. Naina. So we are going to... ఇది మా రూమ్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, ఇక్కడ వీళ్ళు ప్లాస్టిక్ అన్నది యూజ్ చేయలేదండి. మీరు చూసుకుంటే వాటర్ బాటిల్స్ కూడా మేము తెచ్చినవి అవి. అక్కడ వాళ్ళు ఇచ్చిన వాటర్ బాటిల్స్ గ్లాస్ బాటిల్స్ ఇచ్చారు, ప్లాస్టిక్ ఏవీ లేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే షో పీస్ కూడా న్యాచురల్ శంకు అండి. అవి కూడా చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయో. అండ్ అందులో పెట్టిన చెట్టు కూడా న్యాచురలే. అండ్ మనకి డస్ట్బిన్స్ ఇస్తారు కదా, డస్ట్బిన్స్ లో నార్మల్ గా ప్లాస్టిక్ కవర్స్ వేసి ఇస్తారు, కానీ వీళ్ళు క్లాత్ వేసి ఇచ్చారు, క్లాత్ బ్యాగ్స్. అది మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. వీళ్ళ థాట్ నాకు బాగా నచ్చిందండి. అండ్ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. అసలు పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు అనుకోండి. నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే బాల్కనీ. చూడండి ఎంత గ్రీనరీతో ఎంత బాగుందో. ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఇలాంటి బాల్కనీ అయితే కట్టుకోవాలండి కంపల్సరీ. లైఫ్ లో ప్రశాంతంగా ఉండాలి అంటే ఇలాంటి ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. మా ఆయన కూడా ఈ టబ్బా చూసి ఇదే బుక్ చేసుకున్నాడు, ఎందుకంటే అలా కూర్చొని గ్రీనరీ చూస్తూ ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. మెయిన్ దానికోసమే అన్నమాట ఇది బుక్ చేయడము. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బేసిక్ గా ఇంట్లో ఉంటది అనేసి ఎక్స్పెక్ట్ చేయలా. అండ్ పిల్లలు మా రూము ఆ పక్క రూమ్ కాక ఆ పక్క రూము అన్న వాళ్ళది. సో అటు ఇటు తిరుగుతూ గ్రాస్ లో బాగా ఆడుకున్నారు. అదే కదా. Do you like it, Naina? Gambira. 1, 2, 3, move. ఇక్కడ మా ఆయన అరిటాకులు కట్ చేస్తున్నాడండి. యాక్చువల్లీ భోజనము ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకుని వచ్చాం అనమాట. కార్తీక మాసము వన భోజనాలలాగా చేసినట్టు ఉంటది అనుకొని అరిటాకులు కనిపించాయి, కట్ చేస్తున్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని జరిగిపోతున్నాయి అనమాట. చూడండి వీళ్ళిద్దరు కలిస్తే చాలండి, ఇంకా డాన్స్ మూడ్ ఆన్ అవుతుంది. స్టెరిలైజింగ్ ద బనానా లీవ్ విత్ హాట్ వాటర్. వాళ్ళకు కూడా 2 ఆకులు కావాలా, 2 గొప్పలు చెప్తే ఎట్లా? నిజమే.
వాళ్ళ ఆ శ్రద్ధ చూడండి, ఆ శ్రద్ధ. ఆ కత్తితో నిటారుగా ఆకుని కట్ చేస్తా అంటే ఏదైనా అండి కిషోర్ ఏం చేసినా ఇక్కడే ఒక చక్క ఒక పద్ధతి ఉంటుంది, ఒక మెషర్మెంట్ ఉంటుంది. అది చూడండి, ఆ మెషర్మెంట్ ఏమో కానీ కాటు కూడా వేసినాడండి. ఆకుకి కాదు, దానికి కూడా కాటు వేసినాడు. ఇంకా చూడండి, ఇంకా ఇలా ఈ అమ్మాయి సంగతి ఏంటి, ఇంత మెషర్మెంట్లతో ఈ అమ్మాయి లైఫ్ ని సాగిస్తుంది అంటే అన్న అట్లా అంటే అలా వచ్చేస్తుంది. టెక్నిక్ ఏదైనా లాజిక్ తో కట్ చేసిన వెంటనే జస్ట్ అట్లా సౌండ్ అన్న అంతే. ఇక్కడ పచ్చిమిరపకాయ చెట్టు కనిపించిందండి. మనం పచ్చిమిరపకాయలు కనిపిస్తే ఆగుతాము, అది షాక్ అయ్యాను నేనైతే. ఇంకా మా ఆయన అయితే సరే కుకింగ్ లోకి వాడేస్తాను అని చెప్పేసి, ప్రోటీన్ లేకపోతే మా ఆయనకి ముద్ద దిగదండి, అందుకు ఆమ్లెట్ వేసుకుంటున్నాడు. ఇంకా ఆమ్లెట్ లోకి ఎలాగో సాల్ట్ లేదు, సాల్ట్ లేకపోయినా పర్లేదు, స్పైసీ లేకపోతే ముద్ద దిగదు మా రాయలసీమ బిడ్డలకి. మరి అలాంటప్పుడు స్పైసీనెస్ కోసం కరెక్ట్ గా అక్కడ మిర్చి కనిపించాయి. మా ఆయన వాటిని సన్నగా కట్ చేసి ఆమ్లెట్లోకి అలా వేసుకొని తిన్నాడండి. రాయలసీమ అంటే కారం, కారం అంటే రాయలసీమ. ఇంకా అక్కడ డైనింగ్ టేబుల్ లాగా ఉంటే ఇంకా అక్కడ కూర్చొని అందరము అరిటాకులు వేసుకొని రెడీగా ఉన్నాం అనమాట. వెయిట్ చేస్తూ ఉన్నాము అందరం కలిసి తిందాం అని చెప్పేసి. పులిహోర, చిత్రాన్నం అవి చేసుకొని వచ్చామండి. అంటే పులిహోర చేసిందండి నా భూతో నా భవిష్యత్తు. సేమ్ టెంపుల్ లో తిన్నంత ఫీలింగ్ వచ్చిందండి. ఫుల్ గా తిన్నాం కదా, దాన్ని కొంచెం అరగదీయాలి కదా, సో అందుకనే వాటర్ పార్క్ వచ్చాము, పిల్లలు కూడా ఆడుకుంటారు కదా అని చెప్పేసి. ఫుల్ ఎండగా ఉందండి బాబోయ్, దంచేసింది ఎండ మటుకు. ఇంకా వాటర్ లో ఆడుకుంటా, పైన ఎండ కింద చల్లగా ఉంటే బాగుంటది అని చెప్పేసి వచ్చామన్నమాట. పిల్లలు అయితే మామూలుగా ఆడుకోలేదండి. మా నాయన పాప అయితే అసలు పట్టించుకోలేదన్నమాట, ఫుల్ ఎంజాయ్ చేసింది. మామూలుగా అది వాటర్ లో ఆడుకోవాలంటే కొంచెం భయపడుతుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అది స్విమ్మింగ్ పూల్ లో ఆడుకోవడం ఇష్టమే, కానీ డీప్ ఉంటే దానికి భయం వస్తుంది. సో ఈ కిడ్స్ ఏరియాలో అంతగా వాటర్ లేవు కదా, కొంచెమే ఉన్నాయి వాటర్, సో అందుకే అది ఫుల్ ఎంజాయ్ చేసింది. మళ్ళీ మేము అడల్ట్స్ ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి రామంటే లేదు అనేసి కొంచెం సంకో ఇచ్చింది. కానీ బట్ వాళ్ళ నాన్న తీసుకొని వచ్చి అలా పట్టుకొని స్విమ్మింగ్ చేపించాడు. అది నేను రికార్డ్ చేయలేకపోయినా. అండ్ ఇక్కడైతే ఫుల్ గా అయితే ఆడుకునిందండి. అది పిల్లలు ఎంజాయ్ చేస్తే అంతకు మించింది ఇంకేం లేదు. వాళ్ళు ఎంగేజ్ అవుతానే మనకు కూడా కొంచెం టైం ఉంటుంది, మనం ఎంజాయ్ చేయడానికి కూడా టైం ఉంటుంది. వాళ్ళు ఎంగేజ్ అవ్వలేదు అనుకోండి, మొత్తం బిస్కెటే. వెకేషన్కి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. ఇక్కడ ఎర్ర మిరపకాయలు కనిపించాయండి. చూడండి ఆ కలరు ఇవంతా చూడండి. మేము గుడ్డ మిరపకాయలు అంటాం, చిన్నగా క్యూట్ ఉన్న వాటిని అలా అంటాం అనమాట. ఇవి ఫుల్ కారం ఉంటాయండి. తీసుకుందాం అనుకున్నాము, మళ్ళా ఎందుకులే అని చెప్పేసి తీసుకోలే. ఇంకా ఫొటోస్ అలా స్విమ్మింగ్ పూల్ లో కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకొచ్చేసాం అనమాట. ఇంకా అలా వస్తూ ఉంటే మా నాయన పాప స్వింగ్ చూసి స్వింగ్ ఊగాల అని చెప్పింది. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసారా, సన్ రైజ్ పడుతూ వాటర్ లో ఆ లైటింగ్ అసలు మామూలుగా లేదు. నైట్ కి బార్బిక్యూ కోసము సాల్మన్ అండ్ చికెన్ బార్బిక్యూ చేసి తీసుకొని వచ్చాడు, మ్యారినేట్ చేసి తీసుకొని వచ్చాడు. అలా నైట్ బార్బిక్యూ చేసుకొని తినేసాం అనమాట. ఇంకా మేము ఇండియన్ రెస్టారెంట్ లో నుంచి ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నాము. ఇది మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్. వాళ్ళని ఫ్లవర్స్ పట్టుకొని రాంట ఒకరిని ఒకరు చూసుకుంటా ఉన్నారు. ఇంకా తర్వాత టిఫిన్ చేసేసి అక్కడి నుంచి కైకింగ్ చేద్దాం అనేసి వెళ్ళాము. వెదర్ కూడా చాలా బాగుందండి, సో అందుకే చేద్దాం అనేసి వెళ్ళాము. అండ్ ఇక్కడ డక్ది ఒక బోట్ లాగుంది, సో పిల్లల్ని కూర్చోపెట్టుకొని మేము కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అలా వెళ్ళాం అనమాట. పాపకి కొంచెం స్టార్టింగ్లో భయపడుతుంది, అడ్వెంచర్స్ అయినా ఏవైనా. కొంచెం దానికి టైం ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చేస్తే తను అది చేసేస్తుంది అనమాట. మా ఆయన చూసారా, జిమ్ బాడీ అండి, జిమ్ బాడీ. రోజు చికెన్, మటన్, ఫిష్ తిని బాగా పెంచాడు కండలు చూడండి, కండలు ఎలా ఉన్నాయో చూస్తున్నారా. ఇది ఫ్రెండ్స్ అంతా కలిసి రైడ్ చేస్తూ ఉంటుందండి, సూపర్ మజా. అసలు మా ఆయన చూసారా,
హ్యాండిల్ పెట్టుకున్నాడు కదా, డైరెక్షన్ చెప్తూ ఏదో పెద్ద ఈయన డైరెక్షన్ చెప్పేసి అలాగే ఇది చేసుకున్నాడు. అండ్ ఆయన తొక్కేటప్పుడు సౌండ్ వస్తుందండి, అబ్బా బీభత్సమైన సౌండ్. దానికి నవ్వుకుంటూ అండ్ సైడ్ పోతుంటే ఇటు కాదురా అట్ట కాదురా ఇటు కాదు సరిగ్గా తొక్కండిరా, రే పెడలు సరిగ్గా తిప్పురా అని బీభత్సంగా నవ్వుకున్నాము. అండ్ మేమంతా ఫుల్ ఎంజాయ్ చేసిందంటే ఇదేనండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము చెక్అవుట్ చేసిన తర్వాత ఒకసారి రౌండ్ వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. దట్ ఈస్ ద బెస్ట్. ఈ పెద్ద ఎత్తు గడ్డ ఉంటది కదా, ఆ గడ్డ మీదకి ఎక్కి డౌన్కి పోయేటప్పుడు అబ్బా ఫుల్ మజా వచ్చిందండి. మేము ఇంకొకసారి వెళ్ళాలనుకుంటున్నాము. అంత బాగుంది అనమాట. అసలు మీకు అనిపించదు అసలు టైం అయిపోయింది అని కూడా అనిపించదు, అంత బాగుంటుంది. యాక్టివిటీస్ ఫుల్ ఉన్నాయి కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ ముగ్గురు అయితే దీని మీద తిరిగింది రౌండ్లు కొట్టింది. ఇది చాలా ఈజీ అండి. అనుకుంటారు అమ్మ ఇది కష్టమేమో అని, నేనైతే అనుకున్నా. కానీ వన్స్ చేసిన తర్వాత రైడ్ చేసిన తర్వాత చాలా ఈజీ అండ్ నాకు చాలా నచ్చింది కూడా ఇది. మరి ఇన్ని యాక్టివిటీస్ చేస్తే పొట్టలో ఆకలి అవుతుంది కదా. సో మధ్యాహ్నం రెస్టారెంట్కి వచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ బాబు మా ప్రీవియస్ వీడియోలో చూసింటారు, సంగీత అండ్ ప్రసన్న అన్న. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ట్విన్స్ బేబీస్ అనమాట. సో ఇద్దరు కొడుకులే, వాళ్ళు ఉన్నారండి వాళ్ళిద్దరు. అండ్ కిషోర్ అన్న, ఆంటీ. అండ్ ఇక్కడ నాకు మెయిన్గా ఈ రెస్టారెంట్ అంబియన్స్ బాగా నచ్చిందండి. పెయింటింగ్, అందరికి ఫుల్ ఆకలేస్తుంది, వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ దెన్ ఈ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూస్ అండి. మనం ఆర్డర్ చేసినప్పుడే వాళ్ళు ఫ్రెష్గా ఫ్రూట్ వేసి జ్యూస్ చేసేస్తారు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయడం అనమాట. అండ్ ఇక్కడ తన పేరు సంగీత, మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసి ఉంటారు. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని వేసుకొని వచ్చింది. అసలు ఫుల్ బిజీ అండి పాపం. వాళ్ళిద్దరిని చూసుకోవడానికి, వాళ్ళిద్దరు ఫీడ్ చేయడానికి సరిపోతుంది తనకి మొత్తం టైం అంతా. అండ్ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. బేసిక్గా నాకు ఈ రెస్టారెంట్లో పెయింటింగ్స్ అయితే పిచ్చగా నచ్చాయి. ఇది చూడండి, అబ్బా ఏముందో కదా. హాయ్ ఫుల్ నేను గొజోలేమో ఆర్డర్ చేశాను. అండ్ మా ఆయన ఆబ్వియస్గా చికెన్ అండ్ హమ్మస్ అవి తినేసి ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోయాము. ఎయిర్ బెలూన్స్ దాన్ని ఏమో అంటారు కదా. సో అవి వరుసగా వెళ్తున్నట్టు కనిపించాయి. సరే అని రికార్డ్ చేశాను. నేను రికార్డ్ చేసిన టైంకి రెండు ఉన్నాయన్నమాట. ఇంకా ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మేము దీపం వెలిగిద్దామని చెప్పేసి అనుకున్నాము. అలా వాటర్ ఉంది కదా, సో తులసి చెట్టు కూడా ఉండిందండి. సో అక్కడ కొంచెం పూజ చేసి దీపం పెట్టాము. అండ్ ఇక్కడ నాకు ఇంకా అక్కడే స్లైడ్ ఉంది, ఆ స్లైడ్ ఆడుకుంటూ పిల్లలు, మేము ఇంకా దీపం పెట్టేసి కరెక్ట్గా చంద్రుడు కనిపించాడు అనమాట. సో అలా ఆ రోజు ఎండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే మనం కిషోర్ అన్న ఉంటే అది ఇక్కడ ఏమి లేకపోయినా ఏదో ఒకటి ఐడియా ఇస్తాడు అనమాట. ఇప్పుడు మా దగ్గర బెలూన్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ థ్రెడ్ లేదు. సో నాకైతే అసలు ఐడియా లేదు అరిటాకుతో కడతారు అని చెప్పేసి. ఇంకా అన్న అరిటాకు కట్ చేసుకొని వచ్చి దాన్ని చిన్న థ్రెడ్స్ లాగా కట్ చేసి దాంతో కట్టాడు అనమాట, థ్రెడ్స్ లాగా. అసలు ఆ ఐడియానే మాకు రాలేదు. అదే అనుకున్నాం నేను శాండీ, కిషోర్ అన్న ఉంటే ఏదో ఒక ఐడియా ఇస్తాడు, దానికి సొల్యూషన్ చూస్తాడు అనేసి. మళ్ళీ సే వన్ మోర్ టైం. హగ్గి చేసుకొని రీసెంట్గా కాంతారా మూవీ చూసామండి. అదే కాన్సెప్ట్ తీసుకొని వచ్చి డెకరేషన్ చేసాము. మీరు కాంతారా మూవీ చూసేంటి ఈ మా డెకరేషన్ మీకు అర్థమైపోతుంది. క్రెడిట్ గోస్ టు కిషోర్ అన్న. Nana, 1, 2, 3. Happy birthday! Happy birthday! Wow! 3. Yeah, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హాయ్ ఇక్కడ చూడి. ఇట్స్ ఓకే. నేను థ్యాంక్ యూ చెప్పి హక్ చెప్పు.
And Johan? Yay! Good. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఫాస్ట్గా తినేసి ఏటీవీ బుక్ చేసామన్నమాట. ఆల్రెడీ వాళ్ళు కాల్ చేస్తున్నారు లేట్ అయిందని చెప్పేసి. సో ఇంక ఫాస్ట్గా తినేసి ఏటీవీకి అయితే వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి రికార్డ్ చేసింది మెటా గ్లాసెస్ అనేసి ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా, గ్లాసెస్లోనే మీకు కెమెరా వస్తుంది. సో దాని నుంచే ప్రసన్న రికార్డ్ చేశాడనమాట. పర్లేదండి, బాగానే ఉంది. వీడియో రికార్డింగ్ చేయడం కానీ క్లారిటీ ఇదంతా బాగానే ఉందన్నమాట. యాక్చువల్లీ రైడ్ 2 hours అండి, కానీ మేము తినేసి బయలుదేరే లోపల లేట్ అయిపోయింది. ఇంకా సో ఓన్లీ 1 hour ఉందన్నమాట. ఇంకా 1 hour తిరుగుదామని చెప్పేసి వెళ్ళాము. సో వాడు ఇక్కడ చుట్టుపక్కల రిసార్ట్కి చుట్టుపక్కల ఉన్న దగ్గరే ఎత్తుకుని వెళ్ళాడు. అంత సాటిస్ఫై అవ్వలేదు. ఏటీవీ అంటేనే ఫ్లాట్ రోడ్డు కాకుండా గతుకుల రోడ్డు మీద వెళ్ళాలి కదా, కానీ ఇది అంతగా లేదు. మేబీ టైం తక్కువ ఉంది కాబట్టి వాడు అలా ఏమైనా చేశాడేమో. అండ్ వాళ్ళు ఏమన్నారంటే మీకు 2 hours ఉంటే వాటర్ ఫాల్స్ తీసుకొని వెళ్ళేవాడంట. సో మాది టైం లేదు కాబట్టి సో అలాగా లేట్ అయిపోయింది. ఏటీవీ రైడ్ నుంచి వచ్చాక ఒకసారి సైకిల్ రైడ్ చేద్దామని చెప్పి నేను మా ఫ్రెండ్ అలా ఒక రౌండ్ కొట్టుకొని వచ్చాము అనమాట. ఇప్పుడు ఇంకా రిటర్న్ నాంపెన్కి వెళ్ళిపోతున్నాం. సో నాయన పాప బర్త్డే సెలబ్రేషన్స్ అలా అయ్యాయి. మీకు ఎలా అనిపించిందో ఏంటో సింపుల్గా ఈసారి బర్త్డే చాలా సింపుల్గా చేసామండి. సో మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయి, ఎలా చేసాం అనుకుంటున్నారు, సింపుల్గా క్యూట్గా బాగుందా లేదా, సో ఏంటన్నది కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇంటికి రావడం ఆలస్యము. ఆమెకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూసుకుంది ఏమొచ్చాయి ఏంటా అన్నది. Naina got gifts from her friends. Naina, ఎవరో ఇచ్చినారు చెప్పు. Gia. Gia? Yeah. Can you open? చెప్పు. This is Nima gifts and this is Johan. So many books, huh? Show me. Show me first book. What is that? Naina? Painting books. Yeah. Show it to Guji. Show me. Wait, I'm counting. No. Not count. I'll show it to Mama. 1, 2, 3, 4, 5. 5 drawing books. Wow. Say thank you, Gia. Thank you, Gia. You so lovely. Lovely. Yeah. Thank you for this. Thank you for these books. Wait. Johan. Johan ఇచ్చినాడా? Okay. అప్పుడు ఆడుతాల్సింది మనం ఆడుతున్నాం. Oh. Yeah. So nice. Thank you, Johan. You're so lovely. Everyone, you giving gifts. This is only. Thank you, Gia and Johan. You're so lovely giving gifts. Did you like? Yeah. ఎవరు ఇచ్చినారు నాన్న ఇది? Oh, Naina can cook meals. ఓ కిచెన్ సెట్. That's it. Ma, now Naina can cook chicken, pizza. She has salt, pepper, fork, spoon. What is this, Naina? Can you open the cover? No, Naina can make many things. Show me, Naina. Say thank you, Nemo. Thank you, Nemo. You so lovely and special. చూసారు కదా మా పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామో, అండ్ తనకు వచ్చిన గిఫ్ట్ చూసి తను ఎంత హ్యాపీ ఫీల్ అయిందో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.